హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ 2025 వచ్చినటువంటి సమ్ అండి. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్, అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఈ యొక్క లబ్ధంలో, ఈ యొక్క ప్రోడక్ట్లో, ఈ యొక్క మల్టిప్లికేషన్లో ఎన్ని అంకెలు వస్తాయని అడిగాడండి. హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్, ఓకేనండి. సో ఇక్కడ బేస్లో ఏముందంటే 4 ఉందండి. ఈ 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఏం రాసుకోవచ్చండి? 2 స్క్వేర్గా రాసుకోవచ్చండి. పవర్లో ఎన్ని ఒకట్లు ఉన్నాయంటే కనుక 5 ఒకట్లు ఉన్నాయండి, రైట్ అండి. అలాగే ఇక్కడ బేస్ ఏంటంటే 5 అండి. పవర్లో ఎన్ని రెళ్ళు ఉన్నాయంటే కనుక మనకి 5 రెళ్ళు ఉన్నాయండి. ఎన్ని రెళ్ళు ఉన్నాయండి? 5 రెళ్ళు ఉన్నాయండి. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనేది ఎలా రాసుకోవచ్చు అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్గా రాసుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చండి? ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్గా రాసుకోవచ్చండి. సో ఎన్ని 2s వస్తాయంటే కనుక 5 2s వస్తాయండి. ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 22,222 అండి. ఎప్పుడైనా కానీ భూములు సమానమైనప్పుడు, ఇన్ కేస్ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకోవాలండి. ఇన్ కేస్ ఘాతాంకాలు సమానమైనప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం భూములు అనేది మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. అంటే బేసిస్ అనేది ప్రోడక్ట్ చేసుకోవాలండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 10 టు ద పవర్ ఆఫ్ 22,222 అవుతుందండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎన్ని డిజిట్స్ వస్తాయి అనేది ఇక్కడ చూసుకుంటే ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. 10 స్క్వేర్ ఏమైందంటే 100 అవుతుందండి. 10 క్యూబ్ ఏమవుతుందంటే 1000 అవుతుందండి, ఓకేనండి. అలాగే 10 టు ద పవర్ ఆఫ్ 4 ఏమవుతుందంటే 10,000 అవుతుందండి. సో అదే 10 టు ద పవర్ ఆఫ్ 5 ఏమవుతుందంటే మనకి 1 lakh అవుతుందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? 0 స్క్వేర్ కాబట్టి 2 సున్నాలు, 0 క్యూబ్ అయితే 3 సున్నాలు, 0 టు ద పవర్ ఆఫ్ 4 అయితే 4 సున్నాలు, 0 టు ద పవర్ ఆఫ్ 5 అయితే కనుక 5 సున్నాలు. ఈ 1తో కలుపుకొని ఎన్ని డిజిట్స్ వచ్చాయండి? మనకి ఇక్కడ 3 డిజిట్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చినాయండి? 4 డిజిట్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10 టు ద పవర్ ఆఫ్ 5 కాబట్టి ఎన్ని డిజిట్స్ వచ్చాయి? ఓవరాల్గా మనకి 6 డిజిట్స్ వచ్చినాయండి. సో ఇక్కడ కూడా ఎన్ని డిజిట్స్ వస్తాయంటే కనుక మనకి 22,223 డిజిట్స్ వస్తాయండి. ఎన్ని డిజిట్స్ వస్తాయండి? 22,223 డిజిట్స్ వస్తాయండి. మరి సున్నాలు ఎన్ని వస్తాయంటే కనుక 22,222 సున్నాలు వస్తాయండి. సున్నాతో కాకుండా మొత్తం డిజిట్స్ ఎన్ని వస్తాయంటే కనుక ఇన్ని డిజిట్స్ వస్తాయండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక 22,223 అనేది ఆన్సర్ అండి, రైట్ అండి.